హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అంజలి. ఈరోజైతే మేము మా మేనత్త వల్ల కొత్తింటి గృహప్రవేశానికి అయితే వచ్చేసాము. ఎంతో కష్టపడి ఇష్టంతో ఇలా కట్టించుకున్నారు. నాతో పాటు మీరు కూడా ఒకసారి చూసేయండి ఎలా జరిగింది ఫంక్షన్ అనేది, అలానే ఇల్లు కూడా ఎలా ఉంది అనేది. గృహప్రవేశం టైంకి ఇంకా పూర్తిగా అయితే అవ్వలేదు. కొన్ని చిన్న చిన్న వర్క్స్ అయితే మిగిలిపోయాయి. లో చూపించిన ఫ్లవర్స్ అన్ని మెయిన్ డోర్ కోసం తెప్పించారు. ఎర్లీ మార్నింగ్ 2 o'clock నుండి అయితే మా వాళ్ళు అందరూ కొత్త ఇంటి దగ్గర పూజకి రెడీ అయిపోయారు. తన ఒక పని చేస్తున్నారు. అత్తలు, అమ్మమ్మలు, నాన్నమ్మలు, తాతయ్యలు, మామలు అందరూ కలిసి చేశారు. ముందుగా గృహప్రవేశానికి కావాల్సిన వాటిని సిద్ధం చేసుకున్నారు. ఇక స్టార్ట్ అయితే చేశారు టైం అవుతుందని. ముందుగా ఇంటి యజమానితో పూజ చేపిస్తారంట. ఆ పూజ అయితే మా మామయ్యతో చేయించారు. దిష్టి అంతా పోవడానికి ఇలా చేపిస్తారంట. ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి గృహప్రవేశం అని అనుకున్నారు. టైంకి పూజ అన్నీ అయిపోయాయి. బయట ప్రాసెస్ అంతా అయిపోయాక మొదటగా గోమాతను తీసుకున్నారు. మనలో చాలామందికి తెలియదు ఏంటంటే ముక్కోటి దేవతలు గోమాత రూపంలో ఉంటారంట. అందుకే ఫస్ట్ గోమాతని ఇంట్లోకి తీసుకెళ్తారు. ఆ తర్వాత ఆడపడుచులు, తర్వాత ఇంటి యజమానులు, మిగిలిన వాళ్ళంతా ఇంట్లోకి ఉండాలంట. తెలుగువారి సాంప్రదాయాలు ఎంత గ్రేట్ కదా. పెళ్లి చేసి అత్తవారింటికి పంపించిన ఆడపిల్లలను అందరినీ ఇంటికి రప్పించుకొని ప్రతి పనిలోనూ ప్రతి పూజలోనూ ముందు నడిపిస్తారు. మన తెలంగాణలో అయితే మనం ఇల్లు కట్టున్నాం అంటే ఇంటికి ముగ్గు పోసిన దగ్గర నుండి ఆడపడుచులను పిలుచుకుంటాం. దర్వాజా ఎత్తినప్పుడు ఆడపడుచులతో గడపలు కడిగించి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టించుకుంటాం. ప్రతి పనిలోనూ ఆడపడుచులు ముందుగా ఉంచుతాం. ఇక్కడ మా మేనత్త వాళ్ళు డూప్లెక్స్ కట్టించుకున్నారనమాట. ఇక్కడ మా అక్క వాళ్ళు నవగ్రహాల పూజ, తర్వాత హోమం, ఆ తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకున్నారు. చాలా రోజుల తర్వాత అందరం ఒక దగ్గర ఇలా కలిసాం. వీడియో అంతా వాయిస్ ఇవ్వలేను కాబట్టి మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మా మేనత్త వాళ్ళు గోమాతకి పూజ చేస్తున్నారు. గోమాతకి భయమవుతున్నట్లునే కొంచెం దూరం దొరుకుతుంటే గట్టిగా పట్టుకున్నారు. ఇక్కడ మా పిన్ని పూజ చేసి దీపం పెడుతుంది. ఆ తర్వాత పాలు పొంగిచ్చడం అవన్నీ చేశారు. ఒక పక్క నవగ్రహాల పూజ, మరో పక్క పాలు పొంగియడం అన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ మా పిన్ని పాలు పొంగిస్తుంది ఇంటి ఆడపడుచు.
మా షాడో అండ్ షాడో ఫ్రెండ్ ఆడుతున్నారు. మా గ్యాంగ్ అంతా ఇప్పుడే వచ్చింది, మొన్నం అయిపోయే వరకు. మిల్కీ పాప కూడా ఇప్పుడే వచ్చింది, మా డాడీ ఎత్తుకొని తీసుకొస్తున్నాడు. అందరూ కలిసి సత్యనారాయణ స్వామి వ్రతం చేసే కథపీటను రెడీ చేశారు. పీటను రెడీ చేసేలోపు మా డాడీ, అమ్మ, తాతయ్య, నానమ్మ వాళ్ళందరూ కలిసి మా మేనత్త వాళ్ళకి బట్టలు పెడుతున్నారు. వ్రతం మీద కూర్చుంటారు కాబట్టి కొత్త బట్టలు పెట్టారు కదా. పుట్టింటి వారు పెట్టే కొత్త బట్టలను కట్టుకొని వ్రతం మీద కూర్చోవాలంటే ఇక్కడ మా మేనత్త మా తాతయ్య నానమ్మకి బట్టలు పెడుతుంది.